హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. మార్నింగ్ హడావిడిగా టిఫిన్ చేసినప్పుడు చట్నీ చాలా తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక టమాటోస్తో ఇలా చట్నీ చేశారంటే చాలా తొందరగా అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేస్తారో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 6 వెల్లుల్లిపాయ రేకులు పొట్టు ఒలిచి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడేంత కల్లుప్పు వేసుకోవాలి. నుంచి అల్లం ముక్క నీట్గా కడిగేసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిని చక్కగా ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చి, 5 కాశ్మీర్ ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు కోసం ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ పోపుని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1½ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండి వేయడం వల్ల చట్నీ థిక్నెస్ వచ్చి చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ఈ పోపు కోసం ఆయిల్ కన్నా నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని వేసేసుకోవాలి. వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇది బాగా పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే చాలామంది కొంచెం తిక్కగా ఇష్టపడతారు. అలాంటి వారి కోసం సమంగా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. దీన్ని 3 నిమిషాలు మరిగించితే పచ్చివాసన పోయి ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు తొందరగా టిఫిన్ రెడీ అవ్వాలంటే ఇడ్లీతో పాటు ఈ చట్నీ చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది. ఇదైతే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ అలాంటి టిఫిన్స్కి ఈ చట్నీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. దీన్ని 2 నిమిషాలు కలుపుతూ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లితే ఈ చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి ఇడ్లీలోకి ఈ చట్నీ కనుక సర్వ్ చేసుకొని తిన్నారంటే అస్సలు వదలరు. ఎప్పుడు చేసినా ఈ చట్నీయే చేస్తారు. అంత బాగుంటుంది. చట్నీ పోపెట్టినప్పుడు ఆయిల్ కన్నా కూడా నేతితో పోపెడితే ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. నేనైతే తొందరగా టిఫిన్ రెడీ అయిపోవాలి అన్నప్పుడు ఇలాంటి చట్నీయే చేసి పెడతాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా కనుక చేశారంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు. గౌరవం కలిగిన వారు గర్వంగా బ్రతుకుతారు. ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని మంచిగా అర్థం చేసుకొని నవ్విస్తూ ఆనందంగా ఉందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.